హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వానదేవుడా అనేటువంటిది నాలుగో లెసను కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కొన్ని క్వశ్చన్ల ఆన్సర్స్ చూద్దాము. క్రింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి. ఏమి కురవాలి? వానలు కురవాలి. ఏమి నిండాలి? చేలన్నీ నిండాలి. చేలు అంటే పొలాలన్నమాట. ఏమి ఎదగాలి? మొనలన్నీ ఎదగాలి, మొక్కలన్నీ ఎదగాలి. ఏమి పండాలి అంటే పంటలు పండాలి. ఏమి నింపాలి అంటే భాగ్యాలు, అంటే భాగ్యాలు నింపాలి, అంటే సకల సౌభాగ్యాలు కలగాలి అని అర్థం అనమాట. ఎవరికి పెళ్ళిళ్ళు అంటే కప్పలకు పెళ్ళిళ్ళు. తర్వాత వచ్చేసి క్రింది వాటిని అవును కాదు అని చెప్పండి. ఇక్కడ వచ్చేసి వరి చేలు పండకూడదు, కాదు. వరి చేలు పండాలి అని చెప్పున్నారు. పంటలు పండాలి, అవును. భాగ్యాలు నిండకూడదు, భాగ్యాలు నిండాలి, తప్పు. తర్వాత వచ్చేసి కాదు అని రాయాలి. పండుగలు చేస్తాము అంటే అవును, పండుగలన్నీ చేసుకుంటాం, జరుపుకుంటాము. కప్పలకు పెళ్ళిళ్ళు గొప్పగా చేయాలి, అవును, కప్పలకి పెళ్ళిళ్ళు అనేటువంటిది చేయాలి. తర్వాత వచ్చేసి చేసినప్పుడే మనకు వచ్చేసి వర్షాలు అనేటువంటి కురిసేవన్నమాట ఆ కాలంలో వచ్చేసి. ఈ గేమ్లో తర్వాత ఖాళీలో ఏమొస్తుందో చెప్పండి. వానళ్ళు కురవాలి వానదేవుడా, వరిచేలు పండాలి వానదేవుడా, నల్లని మేఘాలు వానదేవుడా, చల్లంగా కురవాలి వానదేవుడా, చేలన్నీ నిండాలి వానదేవుడా, మేలంచు పొగడాలి వానదేవుడా. తర్వాత వచ్చేసి మొనలన్నీ ఎదగాలి వానదేవుడా, వెన్నులైన వెయ్యాలి వానదేవుడా. తర్వాత చేలన్నీ పండాలి, పంటలు పండాలి వానదేవుడా. క్రింది ప్రాస పదాలను పలకండి. ఇప్పుడు వచ్చేసి కురవాలి, మెరవాలి, ఎదగాలి, పెరగాలి, వెయ్యాలి, చెయ్యాలి, చెరువు, కరువు. ఈ విధంగా మనము చెప్పామన్నమాట. తర్వాత చుక్కలు కలుపుతూ రంగులు అనేటువంటిది వేయండి. బాతు బొమ్మని ఈ విధంగా వచ్చేసి గీసినా సరే, రంగులు వేసినా సరే అది మీ ఇష్టం. ఇక్కడ వచ్చేసి బాతు అనేటువంటి బొమ్మని చక్కగా గీయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.